1. కంగ్రాచులేషన్స్ సార్, మీకు బాబు పుట్టాడు. యా థ్యాంక్ యూ దేవుడా. కంగ్రాచులేషన్స్ సార్, మీకు అమ్మాయి పుట్టింది. డాక్టర్ గారు, ఆ పాప నాకు వద్దండి, దయచేసి ఆ పాపను చంపేయండి. ఏ పాప, ఈ చాక్లెట్ తీసుకో. Thank you, uncle. రే మామ, ఈరోజు ఇది నా ప్రేమను ఒక్కపోతే నేను చంపేస్తాను రా. ఏంటి పొగరా? ఈ అందం చూసుకొనే కదా నువ్వు ఇంత పొగర పడుతున్నావు. ఈ అందం నీ దగ్గర ఎలా ఉంటుందో నేను కూడా చూస్తాను. వద్దు వద్దు, నన్నేం చేయకండి, దయచేసి నన్ను వదిలేయండి. మేము తిరగబడినంత వరకే, ఒక్కసారి మేము తిరగబడితే మీకు జన్మలే ఉన్నాయి. కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని. కళ్ళల్లో కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని. నీ చెల్లెలి కన్నీళ్ళే నిలువెత్తున దహిస్తుంటే, అమలల అసహాయ మృత్యు హనరాలే జ్వలిస్తుంటే, కదులుతున్న భస్మాగ్ని పిశాచకుల కూల్చివేయ ఏకమైన యోగాగ్ని. జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని 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 దారుణాలు సార్, నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా పట్టించుకున్నాడా? పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలేం జరుగుతుంది మన దేశంలో? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది, కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసురుడు అనే ఒక సెక్షువల్ పర్వర్ట్ ని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లాడని కోతులతో కలిసి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముణ్ణి చూసి మనమే నేర్చుకోవాలి సార్. ఒక ఆడదాన్ని కొంగు లాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమే నేర్చుకోవాలి సార్. నేర్చుకున్నాం సార్. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం, చీరలు లాగటం, గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకుని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఈ ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి సార్. శిక్షలు వేయటం కాదు సార్, మా అందరి చేత పెద్దబాల శిక్షలు చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వెయ్యండి సార్. బడిలో వెయ్యండి సార్. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్. అమ్మతత్వం నేర్పండి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. అత్యాచారం అదిగో అంతర్జాలంలో చూసి ఓ బాలికపై అఘాయిత్యానికి తెగించారు. ఆడుకోవడానికి వచ్చిన బాలికపై అత్యాచారం చేశారు. ఎవరికైనా చెప్తుందేమో అనే భయంతో హతమార్చారు. ప్రతి 16 నిమిషాలకు భారత్లో అత్యాచార ఘటన జరుగుతోంది. ఏడాదికి 4.5 లక్షలకు పైగా రేప్ కేసులు దేశంలో రికార్డ్ అవుతున్నాయి. ఇంత చెప్పినా మీరు మారరు. దీనికి తగ్గట్టు పరిష్కారం నా దగ్గర ఉంది.
మెరవాలి. ఆడాళ్లను చూడగానే అకృత్యం జరపాలని ఊహ వస్తే చాలు పక్కనుచ్చపోసుకోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? చూడకపోతే ఏం చేస్తారులే. అమ్మా, ఏడుస్తున్నావా? పాప చనిపోయిందని కాదు, నీ చుట్టూ ఇంతమంది ఉన్న ఏ ఒక్కడు ఈ అరాచకాన్ని ఆపలేదు చూడు, అందుకేడువమ్మా, పాప కోసం కాదు. అందరూ ఉన్నారనే ధైర్యంతో బతుకుతున్నావు కదా, అందుకేడువమ్మా, పాప కోసం కాదు. ఎవరింటికి వచ్చినా కన్న కొడుకులు ఆదరిస్తావు కదా, అందుకేడువమ్మా, పాప కోసం కాదు. రేయ్, ఒక కాలేజీకి వెళ్ళే అమ్మాయిపై అత్యాచారం జరిగితే వాళ్ళు పుట్టి పుట్టి బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి అలాగే జరగాలి అంటారు. ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయిపై అన్యాయం జరిగితే చదువుకునే వయసులో ప్రేమ ప్రేమ అని తిరుగుతారు, అప్పుడు అబ్బాయిలు మాత్రం ఊరుకుంటారా అంటారు. మరి అమ్మ ఒడిలో పాలు తాగే పసి పిల్లల్ని కూడా వదలట్లేదు కదరా. ఆడపిల్లల్ని గౌరవిద్దాం, ఆడవాళ్ళని కాపాడదాం అంటారు కదా. ఎక్కడరా కాపాడేది? ఎక్కడరా కాపాడేది? వాట్సాప్లో స్టేటస్లు పెడితే కాపాడినట్ట? నిండు జీవితాలను ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగిస్తే కాపాడినట్ట? కొట్టినా మారక, తిట్టినా మారక, ఆడవాళ్ళ జోలికొస్తే చంపేస్తామన్నా మారకపోతే ఎలారా? గుర్తుపెట్టుకోండిరా, మనం చంపుతుంది ఆడదాన్ని కాదు, అమ్మతనాన్నే చంపేస్తున్నాం రా. ప్లీజ్ రా, వాళ్ళని బతకనివ్వండి.